వైరా మనిషిని తీసుకొచ్చి జోష్నా కాశీ నాటకాన్ని బయట పెట్టించిన కార్తిక్. ఇంతకు ఏం జరిగింది? అసలు వైరా మనిషి కార్తిక్ చెప్పినట్టు ఎందుకు వింటాడు? జోష్నా కాశీలు కలిసి వైరాతో కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం కార్తిక్కి ఎందుకు చెప్పాడు? మరి కార్తిక్ ఎలా బయట పెట్టించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో కార్తీక్ అయితే ఉంటాడు. ఇటు చూస్తే సుమిత్ర ఆరోగ్యం అస్సలు బాగోదు. ఎందుకంటే దశరథు కార్తీక్ని పక్కకు పిలిచి చెప్తాడు, సుమిత్ర ఆరోగ్యం చాలా విషమంగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఆ బ్లడ్ ఏదో శాంపిల్కి పంపించారంట. రిపోర్ట్స్ వస్తేనే కానీ చెప్పలేమన్నారు. కానీ క్రిటికల్గానే ఉంది పొజిషన్ అని మాత్రం చెప్పారా కార్తీక్. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాను. కానీ నాకు ఏం చెయ్యాలో ఎటు తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను మామయ్య. ఇటు చూస్తే నాన్న మీద నిందపడి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇటు చూస్తే అత్తకి ప్రాబ్లం ఉంది. ఏంటో అన్ని సమస్యలు ఒక్కసారి వస్తున్నాయి. అసలు ఈ సమస్యలన్నీ ఎవరు తీసుకొచ్చారో ఏంటో తెలియడం లేదు అని చెప్పనేసరికి, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పాను. కానీ అదేంటి మావయ్య అలా అడుగుతున్నావు అని చెప్పాను. కానీ నాకైతే ఒకరి మీద ఖచ్చితంగా అనుమానం ఉంది అని చెప్పనేసరికి, ఎవరి మీద అని చెప్పాను. కానీ జోష్న మీద అనేసరికి, నీ కూతుర్ని నువ్వే నమ్మడం లేదా అని చెప్పాను. కానీ నా కూతుర్ని కాబట్టే నేను నమ్మడం లేదు. నిన్నైనే నమ్ముతాను కానీ జోష్నను మాత్రం నమ్మను. ఎందుకంటే జోష్న ఏం చేయడానికైనా తెగించిన మనిషి. దాసుని కొట్టినప్పుడే తన తెగింపేంటో తనేంటో నాకు క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత జరుగుతున్న ప్రతి గొడవ, ప్రతి సమస్య వెనకాల జోష్న హస్తం ఖచ్చితంగా ఉంది. మా భార్యాభర్తల విషయంలో గొడవ పెంచిన జోష్న ఎలాంటి పని చేయడానికైనా వెనకాడదు. CEO పదవి కోసం నన్ను బ్రతిమాలింది, వాళ్ళ అమ్మని అడిగింది, వాళ్ళ తాతను అడిగింది, నిన్ను అడిగింది, దీపని కూడా అడిగింది. CEO పదవి కోసం ఇన్ని చేసిన జోష్న మీ నాన్నను CEO పదవి నుంచి దించడం కోసం, జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ పతనం కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పి ఇంకా దశరథ్ మాట్లాడేసరికి, అదే నాకు అనుమానంగా ఉంది మావయ్య. కానీ నాకు వచ్చిన అనుమానాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో సాక్ష్యాలు లేకుండా మనం ఏమీ చేయలేం కదా. అక్కడ మరి కాశీ ఏమంటున్నాడు అనగానే, కాశీ వెనక ఉండి ఇదంతా ఎవరో చేయిస్తున్నారు అని అనిపిస్తుంది. ఆ రోజు మా నాన్నను నేను ఇంటికి తీసుకొచ్చిన రోజు కూడా కాశీతో జోష్న మాట్లాడిందట. అసలు కాశీతో జోష్న ఏం మాట్లాడిందో ఏమీ చెప్పడం లేదు. ఎప్పుడో మా నాన్న 2 రోజుల క్రితం మాట్లాడిన ఆ వాయిస్ రికార్డ్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఇక్కడ వాంగ్మూలంగా ఇచ్చాడు కాశీ. అదే నాకు అర్థం కావట్లేదు. కాశీ ఇంత ధైర్యం చేసి మా నాన్న మీద ఎంత కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాడా, లేక కాశీ వెనకాల జోష్న కానీ మరెవరైనా కానీ ఉండిదంతా చేయిస్తున్నారా? అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పాను. కానీ చూడు కార్తిక్, మనకు శత్రువులంటూ ఉన్నది క్లియర్గా చెప్పాలి అంటే, ఇంట్లో శత్రువు అయితే జోష్న, బయట శత్రువు అయితే వైరా అని చెప్పాను. కానీ వైరానా అని చెప్పాను. కానీ అవును, వాడు ఎప్పటి నుంచో జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అవ్వాలని కోరుకున్నాడు. అందుకే కదా ఆ రోజు భరణి వాళ్ళ దగ్గర షేర్స్ కొనడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ అది కుదరలేదు. ఏమో ఇప్పుడు జోష్నతో కలిసో లేక ఇలా కలిసో ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి దశరథ్ అనేసరికి, ఏమో మామయ్య, సాక్ష్యాలు లేనిదే మనం ఏమీ చేయలేము. సరే, నేనొక్కసారి నాన్న దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకుని వస్తాను కానీ నేను వస్తాననేసరికి, వద్దు మామయ్య, నువ్వు ఇంటికి వెళ్ళి మా అత్త దగ్గరికి వెళ్ళు, అత్తతోనే ఉండు, అత్తకు ఏ కష్టం రాకుండా చూసుకో. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతాయి, బ్లడ్ వామిటింగ్ అవుతుంది అని డాక్టర్ చెప్పారు అని చెప్పావు కదా. ఈ 2 రోజులు అసలు ఏంటో ప్రాబ్లం తెలిసేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మామయ్య అని చెప్పనేసరికి, సరే అయితే అని చెప్పి ఇంకా కార్తిక్ కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి వెళ్తూ ఉండగానే రోడ్డు మీద
ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు అంటే భార్యాభర్తలు కాదు, తల్లి కూతురు ఇద్దరు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యేసరికి అంటే ఒక కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ అక్కడే పడిపోయి ఉంటారు. కార్తీక్ అప్పుడే స్కూటీ మీద అలా వస్తూ ఉండగా జనాలందరూ చూసి వీడియో తీసుకుంటారు కానీ ఎవరు సహాయం చెయ్యరు. సహాయం చేయకపోయేసరికి ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు అనుకుంటూ కార్తీక్ గబగబా స్కూటీ పక్కన పెట్టి వెళ్ళి చూసేసరికి తల్లి కూతుర్లిద్దరూ కూడా రక్తపు మడుగులో ఉండేసరికి అసలు మీరు మనుషులేనా, మీకు బుద్ధి జ్ఞానం ఉందా, వీళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మానేసి వీడియోలు తీస్తున్నారు ఆ వీడియోలు అని చెప్పాను. కానీ అంబులెన్స్కి ఫోన్ చేశామండి, రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పాను. కానీ అంబులెన్స్ వచ్చే వరకు ప్రాణాలు పోయేటట్టు చేస్తారా ఏంటి అంటూ మాట్లాడుతుండగానే ఈ లోపు అంబులెన్స్ రానే వస్తుంది. రావడంతో లేడీని కాస్త అక్కడున్న నర్సులు తీసుకువెళ్తారు. ఇంకా పాపని కార్తీక్ తన చేతులతో ఎత్తుకుని స్కూటీ పక్కకు పెట్టి ఆ అంబులెన్స్లోనే కార్తీక్ కూడా వెళ్తాడు. వెళ్ళేసరికి ఎవరండి వీళ్ళు, మీకు తెలుసా అని చెప్పాను. కానీ వీళ్ళెవరో నాకు తెలీదు, కానీ వీళ్ళకి ప్రమాదంలో ఉంటే చూస్తూ చూస్తూ ఎలాగ వెళ్ళిపోతాం, మానవత్వం అంటూ ఉంటుంది కదా అని చెప్పాను. కానీ మీలాంటి వాళ్ళు ఉండాలండి అని చెప్పాను. కానీ సార్ మేడం అని చెప్పి బయటకు వస్తుంది. డాక్టర్ అమ్మ దగ్గరికి అయితే నర్సు, మేడం చాలా బ్లడ్ పోయింది మేడం, బ్లడ్ ఎక్కించాలి అని చెప్పనేసరికి బ్లడ్డా, ఆవిడది ఏ బ్లడ్ గ్రూపు అనగానే పాపది ఆవిడది కూడా ఓ పాజిటివే మేడం, కానీ ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక పేషెంట్కి తెప్పించాం, అదే లాస్ట్ బాటిల్ మేడం, బ్లడ్ లేదు అని చెప్పాను. కానీ నాది ఓ పాజిటివ్, వాళ్ళిద్దరికీ ఎంత బ్లడ్ కావాలంటే అంత బ్లడ్ తీసుకోండి అనగానే మీరు బ్లడ్ ఇచ్చి ఎంతకాలం అయింది అనగానే సుమారు 6 నెలలు అవుతుంది అనేసరికి సరే రండి అని ఇంకా లోపలికి వెళ్ళి బ్లడ్ ఇస్తారు. బ్లడ్ ఇచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి ఏదైనా ఉందా అనగాని ఆవిడ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ట్రై చేయండి అనేసరికి ఆవిడ దగ్గర ఫోన్ లేదుగా, ఫోన్ ఉంది కానీ లాక్ ఓపెన్ కావడం లేదు. అయితే పాప ఐడి కార్డు ఉండొచ్చు కదా, స్కూల్ బ్యాగ్ కూడా తంది అక్కడే ఉంది అనగానే స్కూల్ బ్యాగ్లో ఐడి కార్డు ఉంటుంది, అంటే స్కూల్ బ్యాగ్లో ఐడి కార్డు పెట్టేస్తుంది అన్నమాట. ఐడి కార్డు చూసేసరికి ఐడి కార్డు వెనకాల ఫోన్ నెంబర్ ఉండడంతో వెంటనే నర్సు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి కరెక్ట్గా అప్పుడే వాళ్ళ బాసు బయటికి వెళ్ళే హడావిడిలో ఉంటాడు. ఎవరు, వైర దగ్గర ఉండే గుండొత్తను ఉంటాడు కదా, అతని పిఏ వాళ్ళ వైఫ్ కూతురే వీళ్ళు. అయితే ఫోన్ చేసేసరికి ఎవరండి అనగానే మేము ఇలా పలానా హాస్పిటల్ నుంచి నర్సును మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి మీ భార్య మీ కూతురు అనుకుంటా యాక్సిడెంట్ అయింది, ఇక్కడే కారు గుద్దేస్తే ఒక అతను తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు అనేసరికి ఏ హాస్పిటల్ అనగానే పలానా హాస్పిటల్ అని చెప్తారు. చెప్పేసరికి బాస్ నా కూతురికి నా భార్యకి ఇలా యాక్సిడెంట్ అయిందంటే బాస్ ప్లీజ్ బాస్ అమౌంట్ ఏమన్నా ఉంటే ఇవ్వండి బాస్ అని చెప్పాను. కానీ ఇప్పుడు నేను హడావిడిగా ఉన్నాను, వెళ్ళి ముందు చూడు తర్వాత చూద్దాం అమౌంట్ గురించి అని చెప్పి గసురుకోవడంతో ఇంకా వాడు పాపం బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేసరికి ఇంకా వెళ్ళడంతో ఎవరతను అని చెప్పాను. కానీ ఎక్కడ నా భార్య పిల్లలు ఫోన్ చేశారని రిసెప్షన్లో అడిగేసరికి సార్ రండి సార్ అని చెప్పి ఇద్దరు పక్కపక్కన ఉంటారు. పక్కపక్కన ఉండేసరికి చాలా రక్తపు గాయాలు అయ్యేసరికి ఆయన సమయానికి తీసుకురాబట్టే ఈరోజు మీ భార్యకి మీ పాపకు ఏమీ కాలేదు అని చెప్పనేసరికి ఎవరతను అనగానే వాళ్ళిద్దరికీ బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇస్తున్నారు, ఎవరైనా ఒక పర్సన్కి ఇస్తారు, కానీ పాపతో సహా ఇద్దరికి ఎంత బ్లడ్ కావాలంటే అంత బ్లడ్ తీసుకోమని చెప్పారు, ఇద్దరికి కూడా బ్లడ్ తీసుకుంటున్నాము అని చెప్పనేసరికి ఎవరతను అని చెప్పాను. కానీ అద్దాల్లోంచి చూసేసరికి కార్తీక్ ఉంటాడు. కార్తీక, నా భార్యను నా కూతుర్ని కాపాడింది కార్తీక అని చెప్పి అనుకుంటూ బయట కూర్చుని ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇంకా కార్తీక్ బయటకు వచ్చిన తర్వాత కూర్చోండి సార్, చాలా నీరసంగా ఉన్నారు, ఒకరికి బ్లడ్ ఇవ్వచ్చు కానీ ఇద్దరికి బ్లడ్ ఇవ్వడం వల్ల మీకు నీరసం వస్తుంది సార్ అనగాని ఏం పర్వాలేదు సిస్టర్, వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడగలిగితే చాలు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని ఇంకేం మాట్లాడకుండా అక్కడే కూర్చుంటాడు. ఈ జ్యూస్ తాగండి అని జ్యూస్ ఇచ్చేసరికి పక్కన కూర్చుని ఏడుస్తూ ఉండేసరికి చాలా థ్యాంక్స్ కార్తిక్ అని చెప్పాను. కానీ మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారేంటి, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అనగానే నేను వైరా వాళ్ళ పిఏని అని చెప్పాను. కానీ
అవును, ఆయన దగ్గరే చూశాను. ఏంటి ఆ లోపల ఉన్న వాళ్ళు అనగానే నా కూతురు, నా భార్య. మీరే సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి పైగా రక్తం లేకపోతే రక్తం కూడా ఇచ్చారంట కదా. నా కూతుర్ని నా భార్యని కూడా కాపాడింది మీరే అంటూ చేతులు పట్టుకునేసరికి ఏం కాదులేండి, వాళ్ళిద్దరి ప్రాణాలు దక్కితే చాలు అని చెప్పనేసరికి అది సార్ ఈ మెడిసిన్స్ తీసుకురండి సార్ అని చెప్పాను. కానీ నేను వెళ్తాను అని కార్తిక్ అనేసరికి ఏం పర్వాలేదు కార్తిక్ గారు, మీరు కూర్చోండి, ఇప్పుడే బ్లడ్ ఇచ్చొచ్చారు కదా, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను, మీరు వెళ్ళకండి, నేను మీతో మాట్లాడాలి అని చెప్పి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇతను నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటూ కార్తీక్ అక్కడ తండ్రి దగ్గరికి వెళ్దాము అనుకున్నాడు కదా, అనుకున్నవాడు కాస్త కూర్చుని ఉంటాడు. ఉండేసరికి ఇతను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాడు. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి మీరు వాళ్ళకి సంబంధించిన అవును నా భార్య నా కూతురు అనగానే కరెక్ట్ సమయానికి ఆయన తీసుకొచ్చి రక్తం ఇవ్వడం వల్ల మీ భార్యకు మీ కూతురికి ఎలాంటి ప్రమాదం లేదు. 1 గంటలో వాళ్ళు స్పృహలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు, రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పాను. కానీ మీరు థ్యాంక్స్ అయినా ఏదైనా కృతజ్ఞత తీర్చుకోవాలన్నా ఆయనే మీ భార్యకు మీ కూతురు ప్రాణాలు కాపాడింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా థ్యాంక్స్ అని చేతులు జోడిస్తాడు. అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, నేను మానవత్వంతో చేశాను, వాళ్ళు ఎవరు ఏంటి అని ఆలోచించలేదు, సరే వెళ్ళొస్తాను అని చెప్పి 2 అడుగులు ముందుకేసేసరికి కార్తీక్ అని చెప్పనగానే చెప్పండి అనగానే నేను నీతో ఒక విషయం చెప్పాలి, మీ నాన్నగారు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా అని చెప్పనేసరికి ఆ విషయం మీకెలా తెలుసు? ఓ న్యూస్లో చూసారా? అవును, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు, కానీ ఎవరో తప్పుడు కేసు బనాయించి మా నాన్నను జైలుకి వెళ్ళేటట్టు చేస్తున్నారు, వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నంగానే నేను బయలుదేరాను, ఈలోపు ఇలా జరిగింది అనగానే ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, నిన్ను నా దగ్గరికి తీసుకురావడం కోసమే ఇలా జరుగుంటుంది అని చెప్పాను. కానీ నాకు అర్థం కాలేదండి అని చెప్పాను. కానీ నీకు ఒక వీడియో చూపిస్తాను, అది చూడు అని చెప్పి ఇంకా జోష్న అక్కడికి వచ్చినప్పుడు వీడియో తీస్తాడు. వీడియో తీసి అది ఇటు ఈ వీడియో వస్తాడు కదా కాశీ వచ్చినప్పుడు కూడా వీడియో తీస్తాడు. ఆ 2 వీడియోలు కూడా చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది అని చెప్పాను. కానీ మీ నాన్నను అరెస్ట్ చేయడానికి ముందు రోజు జోష్న మా బాస్ దగ్గరికి వచ్చింది, ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ వీడియో తీసుంచాను. నేను వీడియో తీసిన విషయం మా బాస్కు కూడా తెలీదు. అదే కాదు, ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కాశీ అంట మీ బావమరిది అంట కదా, తను కూడా వచ్చాడు. తనతో చెప్పే ఇదంతా మా బాస్ చేయిస్తున్నాడు. మా బాస్కి అన్యాయం చేయకూడదు, కానీ నువ్వు నా భార్య కూతురు ప్రాణాలు కాపాడావు. ఇలా వాళ్ళకు యాక్సిడెంట్ అయిందంట అని నేను చెప్తే మా బాసు నువ్వు వెళ్ళు తర్వాత చూద్దాం అమౌంట్ అడిగితే అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ప్రాణాలను నువ్వు కాపాడావు. నీ కృతజ్ఞత నువ్వు చేసిన పనికి ఏ రకంగా నీకు రుణం తీర్చుకోవాలో అర్థం కాక నువ్వు బాధపడుతున్నావు. నువ్వు మీ నాన్నను విడిపించడానికి వెళ్తూ కూడా నా భార్య బిడ్డను కాపాడి పైగా రక్తం ఇచ్చి మరీ కాపాడావు. నువ్వు ఇవ్వడం వల్లే బ్లడ్ కూడా ఉందంట, లేదంటే బ్లడ్ కూడా అందుబాటులో లేదని చెప్పారు అని చెప్పనేసరికి అంటే ఇదంతా వీళ్ళ ముగ్గురు కావాలని చేశారా అని. కానీ నిజానికి కాశీకి చేసే ఉద్దేశం లేదు. జోష్న మా బాస్ వైరా ఇద్దరు కలిసి ప్లాన్ చేసి కాశీతో చేయించారు. కాశీకి డబ్బాస్ చూపించారు, జాబాస్ చూపించారు. అందుకోసమే కాశీ అలా చేశాడు అంటూ అతను చెప్పేసేసరికి నాకు ఈ వీడియోలు పంపించి మీరు కొంచెం సాక్ష్యం చెప్పగలరా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా కార్తీక్, తర్వాత మా బాస్ నన్ను ఏం చేసినా పర్వాలేదు, నా కూతుర్ని నా భార్యని కాపాడిన నీ రుణం ఈ రకంగా తీర్చుకుంటాను. నేను తండ్రిగా మిగిలిన్నానంటే నా కూతురు వల్ల, అలాగే నీ తండ్రి ఉండాలి అంటే నేను చెప్పే సాక్ష్యం వల్ల అంటే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పనేసరికి సరే మీరు పోలీస్ స్టేషన్కి రాగలరా అని చెప్పాను. కానీ సరే
పద కార్తిక్ అని చెప్పి నర్సుకి కాస్త చెప్పి సరాసరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటండి ఎలా వచ్చారు అనగానే మా నాన్న తప్పు చేశారు అని చెప్పారు కదా, మా నాన్న వెనకుండి ఇదంతా ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు. ఇది జరగడానికి మా నాన్న కాదు కారణం, చేయించిన వాళ్ళు వీళ్ళే, మీరే చూడండి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ముందు రోజు ప్లాన్ చేసింది జోష్నతో మాట్లాడింది వీడియో తీస్తాడు. అటు కాశీతో జరిగిన పని అంటే వాడు చెప్తూ ఉండగా కాశీ ఉండడం అతను పక్కనే ఉండడం అది కూడా వీడియో తీస్తాడు. ఆ రెండు కూడా వీడియో తీసి ఆ రెండు కూడా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కార్తిక్, ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులు అనగానే అవును, మా బాస్ చెప్పడం వల్లే ఇదంతా ఆ కాశీ చేశాడు, కావాలనే చేశాడు, తనకి జాబాస్ చూపించాడు. వాళ్ళ మామయ్య దగ్గర పిఏగా ఉండడం తనకు నచ్చడం లేదు, అందుకనే తను ఎలాంటి పనికి చేశాడు, మీరు వాళ్ళకి బుద్ధొచ్చేటట్టు చెయ్యాలి ఇన్స్పెక్టర్ అనగానే తప్పకుండా అని చెప్పి వెంటనే అటు వైరాన్ని అదుపులోకి తీసుకుంటారు. నేనేం తప్పు చేశాను అని చెప్పనగానే మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉందండి, మీరు తప్పు చేశారు అనడానికి అంటూ వీడియో ప్రూఫ్ను కాస్త చూపిస్తాడు. జోష్న దగ్గరికి కూడా పోలీసులు వెళ్తారు. జోష్న దగ్గరికి కూడా పోలీసులు వెళ్ళేసరికి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పాను కానీ జోష్న గారిని అరెస్ట్ చేయించడానికి అనగానే జోష్నను అరెస్ట్ చేయడం ఏంటి, జోష్న ఏం తప్పు చేసింది అనగానే తప్పు చేసింది శివనారాయణ గారు, కావాలంటే వీడియో చూడండి. ఆ వైరాతో చేతులు కలిపి జోష్న గారే మీ కంపెనీ సీఈఓని దెబ్బతీయాలనుకున్నారు, పైగా ఆ ప్రాబ్లంని తీసుకొచ్చి ఏదో ఒకటి తప్పుడు ఎలిగేషన్ చెయ్యాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అని చెప్పి ఇంకా అవంతా కూడా వీడియో చూపించేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఆల్రెడీ చెప్పాడు కదా, ఆ తప్పు చేసింది నా ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే వదిలిపెట్టను అని చెప్పాడు కదా అని చెప్పి కార్తీక్ ఇంకా వచ్చిన వ్యక్తి చెప్పేసేసరికి శ్రీధర్ని నిర్దోషిగా విడుదల చేయడంతో శ్రీధర్ కార్తీక్ని పట్టుకుని ఏడుస్తాడు. ఏడవద్దు మాస్టారు, మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను, మా అమ్మ నమ్మింది, అందుకే మీకోసం రాత్రి మా అమ్మ భోజనం తీసుకొచ్చింది, మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో మీరు బయటికి వస్తారు అనుకున్నాను, వచ్చేటట్టు చెయ్యాలి అనుకున్నాను, ఆ భగవంతుడే నాకు సహాయం చేశాడు, ఆ సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ నిజం బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా మొత్తం విషయం అంతా కూడా చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా జోష్న ఇటు వైరా వీళ్ళంతా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి కార్తీక్ అయితే ఇప్పుడు చెప్పండి మావయ్య, మీకు వచ్చిన అనుమానం కరెక్టే మావయ్య, జోష్ని దంతా చేయించింది ఆ వైరాతో చేతులు కలిపి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి చెడ్డ పేరు రావడంతో పాటు మా నాన్న తప్పు చేశాడు అని నిరూపిస్తే మీరు మా నాన్నను తప్పించి వేరే సీఈఓని ఏర్పాటు చేస్తారు కదా, ఆ సీఈఓ జోష్నే అయ్యుండాలి అని తను కోరుకుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇదంతా అబద్ధం అంటూ ఇంకా జోష్న మాట్లాడేసరికి అబద్ధమా, ఏది అబద్ధం జోష్న అంటూ ఇంకా అతను కాస్త ఎంటర్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వు మా బాస్ దగ్గరికి వచ్చి సీఈఓ పదవి నుంచి మీ మామయ్యను తొలగించమని చెప్పలేదా, సీఈఓ పదవిలో తను ఆ రెస్టారెంట్ దరిదాపుల్లో కూడా రాకూడదు అని నువ్వు చెప్పలేదా, నువ్వు మా బాస్తో మాట్లాడిందంతా కూడా నేను వీడియో తీశాను, పైగా కాశీని ఉపయోగించుకోమని నువ్వు చెప్పింది అది కూడా వీడియో తీశాను, కావాలంటే మీరే చూడండి అంటూ వీడియోను కాస్త ప్లే చేసి చూపిస్తాడు. శివనారాయణకి చూపించేసరికి జోష్నకు కాళ్ళు చేతులు ఆడవు. ఏంటి మావయ్య, ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి ఇంకా దశరథ్ అని సైగ చేసేసరికి నేను అనుకున్నది నిజమైంది కదరా అని చెప్పాను కానీ అవును అన్నట్టు ఇద్దరు సైగ చేసుకుంటారు. ఆ వీడియో ఎప్పుడైతే శివనారాయణ చూస్తాడో ఒక్కసారిగా జోష్ను చెంప చెల్లు మనిపిస్తాడు. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి, ఎవరిని వదిలిపెట్టద్దు, ఆ వైరాని జోష్నని కూడా వదిలిపెట్టద్దు అని చెప్పి మాట్లాడేసరికి మేడం దయచేసి మీరు వస్తే బాగుంటుంది అనేసరికి పారిజాతం ఏం మాట్లాడుతుంది, అక్కడ పారిజాతం మాట్లాడితే పారిజాతాన్ని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేసేటట్టున్నాడు శివనారాయణ. గ్రానీ అని చెప్పనేసరికి చీ నోర్మి, కూర్చున్న కొమ్మనే నరుక్కునేదాన్ని నిన్నే చూస్తున్నాను. ఏ శ్రీధర్ సీఈఓ అయితే నీకు అంత కష్టమేంటి, నువ్వు సీఈఓగా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయావు కదా,
శ్రీధర్ సీఈఓగా ఉంటే జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లే పాతాళానికి పడిపోయేటట్టు చేయాలనా ఎలా ప్లాన్ చేశావు? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఆయన నా మాట విన్నావు కాదు. ఎవరు చేసిన కర్మకు ఎవరు బాధ్యులు అని చెప్పి మాట్లాడేసరికి జోష్నాని తీసుకువెళ్ళిపోండి అని చెప్పి దశరథు సుమిత్ర కూడా చెప్తారు. ఏంటండి ఏంటి పరిస్థితి అనగానే, మనం ఆడపిల్లను కన్నాము, చక్కగా ఉంటుందనుకున్నాం, కానీ ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేస్తుందని అస్సలు అనుకోలేదు అని ఇద్దరు కూడా బాధపడతారు. మీరెందుకమ్మా బాధపడుతున్నారు? మీ పెంపకంలో ఏమీ లోపం లేదు, లోపం అంటూ ఉంటే తనలోనే ఉంది అని చెప్పి శివనారాయణ కాస్త, శ్రీధర్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఒకనొక స్థాయిలో నిన్ను నమ్మలేని పరిస్థితిలో కూడా ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి, నిజమే మావయ్య, నా మీద పడ్డ నింద అలాంటిది మరి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ఇంకా తలదించుకునేసరికి, నన్ను క్షమిస్తావా అని చెప్పాను. కానీ అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మామయ్య అని చెప్పాను. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి ఇలాంటి ఎలిగేషన్స్ వస్తూనే ఉంటాయి నాన్న. నువ్వు జాగ్రత్తగా ఉండక్కర్లేదు, ఇలాంటి వాళ్ళని అనగతొక్కాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరిగితే అప్పుడు చూద్దాము అని చెప్పి ఇంకా కార్తీక్ మాట్లాడేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా, మొత్తానికైతే తప్పు చేసింది నిరూపించారు అని చెప్పి అనేసరికి, నిజంగా నువ్వు సూపర్ తాత, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అని నువ్వు చెప్పింది నిజమయ్యింది అనగానే, అలా ఎలా వదిలేస్తాంరా? మన ఇంటి వాళ్ళే తప్పు చేశారని చేత్తో పట్టుకుంటామా? మన ఇల్లే అంటుకుంటుందని చేత్తో పట్టుకుంటే మన చేతులే కాలుతాయి. ఇలాంటిది అప్పుడప్పుడు పడితేనే గొడవ ఉండదు. ఒకప్పుడు జోష్న తాగి బండి డ్రైవ్ చేసినప్పుడు మనిషి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అతనికి నచ్చ చెప్పి మేము తీసుకొచ్చాము. ఇంకా అలా అప్పుడు తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి అని ఉంచేస్తే సరిపోయేది అని చెప్పి అనుకునేసరికి శ్రీధర్కి ఒకటి జ్ఞాపకం వస్తుంది. అప్పుడు కాశీ కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా వదిలేస్తే సరిపోయేది అని వదలకుండా నేను తీసుకొచ్చినందుకు నేను ఎంత తప్పు చేశానా అని శ్రీధర్ బాధపడతాడు. ఏంటి నాన్న అని చెప్పనేసరికి, అప్పుడు అలాగే కాశీ యాక్సిడెంట్ చేశాడురా, అప్పుడు వాడిని జైల్లో పెట్టారు. అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాశీకి నేను బెయిల్ ఇచ్చి కాశీ మీద ఇంకా కేసు లేకుండా చేసి ఇంటికి తీసుకొచ్చినందుకు నా రుణం బాగా తీర్చుకున్నాడు అని చెప్పనేసరికి, ఎవరిని ఒకేలా అనుకోకూడదు నాన్న, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో అలానే మనము ట్రీట్ చేయాలి. నువ్వు కాశీకి మంచి చేయాలనుకున్నావు, కాశీ నీకు చెడు చేయాలనుకోలేదు. నువ్వు కావాలని కాశీని అవమానించాలని, ప్రతి క్షణం బాధ పెట్టాలని, టార్చర్ పెట్టాలని పిఏగా జాయిన్ చేసుకున్నావని కాశీ అనుకున్నాడు. అవకాశం దొరికింది, కాటేసినట్టు కాటేశాడు. జోష్న లాంటి వాళ్ళు ఉంటే ఎలాంటి వాళ్ళనైనా ఇట్టే మార్చేయగలరు నాన్న అని చెప్పి మాట్లాడేసరికి, కానీ నిన్ను మార్చలేదుగా అని చెప్పాను. కానీ నన్ను మార్చే పరిస్థితి ఎవరికి ఇవ్వను అని చెప్పి కార్తీక్ అంటాడు. చాలా థ్యాంక్స్ రా కార్తీక్, నీ వల్లే నేను నిర్దోషిగా బయట పడడంతో పాటు నేను ఏ తప్పు చేయలేదని మామయ్య గారి దగ్గర ఉన్న నమ్మకాన్ని నిరూపించుకోగలిగాను అని చెప్పాను. కానీ నువ్వు లేకపోయిన తర్వాత పారు చాలా మాటలంది. కావాలనే మా తాత మీద నువ్వు కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నావని చాలా మాటలు అంది అని చెప్పనేసరికి, నాకు తెలుసు అవకాశం వస్తే అత్తయ్య ఏం మాటలు అంటారో ఎలా అంటారో అన్నీ నాకు తెలుసు అని చెప్పి శ్రీధర్ అయితే అంటాడు. మొత్తానికి కార్తీక్ చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటున్నట్టుగా ఆ వైరా పిఏ కాస్త వీడియోని చూపించి, శ్రీధర్ తప్పు చేయలేదని, జోష్నలు కాశీ వీళ్ళంతా కలిసి ఏం చేశారో వీడియోతో సహా చూపించడం జరిగింది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో శ్రీధర్ తప్పు చేయలేదని, జోష్న వైరా కాశీ ముగ్గురు చేసిన పనికి వాళ్ళకు తగిన శిక్ష విధించాలని, శ్రీధర్ ముందు శివనారాయణ ముందు శ్రీధర్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి.